హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగార్జున. మీరు చూస్తున్నారు నా ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, రేపు ఏదైతే హైకోర్టులో కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించి హోంగార్డులు వేసిన కేసులకు సంబంధించి జడ్జిమెంట్ అయితే రాబోతుందని అయితే మాకు తెలుస్తుంది. మరి అన్నీ జరిగితే రేపు మధ్యాహ్నం 3 లోపలైతే కంపల్సరీ అయితే జడ్జిమెంట్ రాబోతుంది. రేపు 11 తర్వాత అయితే ఇది జడ్జిమెంట్ రాబోతుందని అయితే మాకు తెలిసింది. రేపు మ్యాక్సిమం కోర్టు హాల్ 20లో జస్టిస్ సుబ్బారెడ్డి గారు ఈ జడ్జిమెంట్ని అయితే వెలువరించడం జరుగుతుంది. కేసు నెంబర్ 39, 38 అని కన్ఫర్మ్ కాలేదు, రేపు కన్ఫర్మ్ అవుతుంది. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్లో ఏంటంటే 39 అనే నెంబరు, సీరియల్ నెంబరు చెప్పడం జరిగింది. దాన్ని బట్టి అక్కడ జడ్జిమెంట్ అయితే రావడం జరుగుతుంది. అలాగే మరి ఎందుకు రేపే అన్నీ వస్తున్నాయి, రేపు హాల్ టికెట్లు కూడా మనకి స్టేజ్ 2 కంప్లీట్ అయిన వాళ్ళకి ఏదైతే ఈవెంట్ ఉందో ఆ ఈవెంట్ కోసం రేపు అందరికీ మీకు తెలిసిందే 18వ తారీఖు నుంచి అయితే హాల్ టికెట్లు 3 గంటల తర్వాత అవైలబుల్గా ఉంటాయి సైట్లో. మరి ఆలోపే జడ్జిమెంట్ కూడా వస్తుంది. ఒక ప్రీ ప్లాన్డ్గా అయితే ఇది బోర్డు ముందుకెళ్తున్నట్టు సమాచారం అయితే ఉంది. మరి అలాగే రేపు దీంతో పాటు కూడా ఏదైతే మార్క్స్ యాడింగ్ కేసు ఉందో ఆ మార్క్స్ యాడింగ్ కేసు కూడా రేపు ఫైనల్ హియరింగ్ అవుతుందనే ఒక సమాచారం అయితే మాకుంది. మరి చూడాలి రేపు ఏం జరుగుతుంది అనేది. రేపు పీసీ నోటిఫికేషన్కి సంబంధించి 2 ముఖ్యమైన జడ్జిమెంట్లు అయితే రావడానికి అవకాశం ఉంది. హోంగార్డ్ది అయితే మాత్రం రేపు కంపల్సరీగా వచ్చేస్తుంది. అలాగే మార్క్స్ యాడింగ్ కూడా రేపు ఫైనల్ హియరింగ్ అవుతుంది. రేపు జడ్జిమెంట్ రావడానికి మ్యాక్సిమం అవకాశం ఉంది. మ్యాక్సిమం అన్నీ కుదిరితే ఎటువంటి అడ్డంకులు లేకుండా 30వ తారీఖు నుంచి అయితే ఈవెంట్స్ అయితే కంపల్సరీగా జరుగుతాయి. ఈ కేసులు ఏ విధంగా వచ్చినా కూడా పర్లేదు, బోర్డు అయితే ముందుకెళ్ళాలని డిసైడ్ అయింది. ఇప్పటికే కూడా మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్లో చాలా వరకు ఎవరైతే హోంగార్డ్స్ కోర్టుకు వెళ్ళారో వాళ్ళకి స్టేజ్ 2 కూడా బోర్డు అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకోసం ఇచ్చారంటే ఏదైతే జడ్జిమెంట్ వాళ్ళకి ఫేవర్గా ఉందో ఆ జడ్జిమెంట్ కాపీని వాళ్ళు తీసుకుని వెళ్ళారు కాబట్టి ఆర్డర్ను బట్టి వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. ఏదైనా అవ్వని ఈ జడ్జిమెంట్ మీద అయితే అవి ఆధారపడున్నాయని అయితే తెలిసింది. జడ్జిమెంట్ ఎలా వస్తే రేపు దాన్ని బట్టి ఈవెంట్ ఆపకుండా ముందుకైతే వెళ్ళాలని ఒక ఉద్దేశంతో వాళ్ళైతే ఫేవర్గా వస్తే వాళ్ళకు తీసుకుంటారు. ఒకవేళ ఫేవర్గా రాకపోతే అది అక్కడితో స్టాప్ అయితే అనేది తెలుస్తుంది. ఇది ఫ్రెండ్స్ హోంగార్డ్కి సంబంధించిన కేసు అయితే. వాటికి సంబంధించిన స్టేజ్ 2లు కూడా చాలా వరకు అయితే అందరికీ అభ్యర్థుల దగ్గర కొంతమంది దగ్గర ఉన్నాయని తెలిసింది. హోంగార్డ్ కేసుని అంతటితో అయితే క్లోజ్ అవుతుందని అనుకుంటున్నాం. రేపు ఏ విధంగా అయినా జడ్జిమెంట్ రాని ఈవెంట్స్ అయితే జరగడానికి అయితే సిద్ధంగా ఉంది. అలాగే మార్క్స్ యాడింగ్ కేసు కూడా చాలామంది అయితే నన్ను అడుగుతున్నారు ఏం అవ్వడానికి అవకాశం ఉందనేది. అది ఎవరో చెప్పలేం. ఈ హోంగార్డ్ ఈ జడ్జిమెంట్ కూడా ఎవరు చెప్పడానికి లేదు. కేవలం అక్కడ ఏజీ గారు హోంగార్డ్ జడ్జిమెంట్లో ఇది అవ్వదు అనే మనకి కౌంటర్ అయితే ఇవ్వడం జరిగింది. మరి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం దాన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదంటే ముందు ఏదైతే ఉందో దానికి కట్టుబడి ఉంటారా వాళ్ళకి ఫేవర్గా అనేది రేపు తెలుస్తుంది. అలాగే మార్క్స్ యాడింగ్ కేసు కూడా అలానే జరగడానికి అవకాశం ఉంది. మరి ముందు వచ్చిన జడ్జిమెంట్ కట్టుబడి ఉంటారా లేదంటే వాళ్ళకి నిజంగా అయితే మళ్ళీ ఇస్తారా లేదా అనేది రేపు కూడా తెలియడానికి అవకాశం ఉంది. మ్యాక్సిమం మాకు వచ్చిన ఇంటర్ఫీర్ ఏంటంటే దీని గురించి కూడా బోర్డులో అయితే ఒక డిస్కషన్ అయితే జరిగింది. ఒకవేళ ఎన్ని మార్కులు కలవడానికి అవకాశం ఉందని వాళ్ళు ఒక అంచనాకు వచ్చి దాన్ని అయితే ఈవెంట్ ఆపకుండా ఉండాలనే ఉద్దేశంతో అది ఫేవర్గా వస్తే బోర్డుకి ఓకే, రాకపోతే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి గాను ఒకటి నుంచి ఒక 3 మార్కులు ఒకవేళ అలా ఉంటే మాత్రం ఎంతమంది ఉన్నారు ఎలా లేదు అనేది అయితే ఒక ఫైల్ అయితే వాళ్ళు సిద్ధం చేస్తున్నారు అనేది తెలిసింది. మరి ఏ విధంగా వస్తుందనేది రేపు అయితే తెలుస్తుంది జడ్జిమెంట్. కంపల్సరీగా అయితే చూడాలి ఫ్రెండ్స్. ఇది ఎందుకంటే ఎవరు చెప్పలేని సిచ్యువేషన్. ఇంక్లూడింగ్ రేపు సాయంత్రం 3 లోపలైతే జడ్జిమెంట్స్ అయితే రావడానికి అవకాశం ఉంది. మరి చూద్దాం రేపు ఏమొస్తుందనేది అయితే కంపల్సరీగా వీడియోలో తెలియజేయడానికి అయితే నేను ప్రయత్నిస్తాను. ఇది ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి నా ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్క పీసీకి సంబంధించిన అప్డేట్ మాత్రం మేము ఇస్తూనే ఉంటాం. అలాగే మా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా దేని గురించి చెప్పడం జరుగుతుంది. అది డిస్క్రిప్షన్లో కింద ఇవ్వడం జరిగింది. ఎవరికైనా
జాయిన్ అవ్వాలనుకుంటే, అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే అందులో జాయిన్ అవ్వండి. ఇది ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి నా ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.